అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే ప్రతి నెల కూడా మన ఆశ్రమంలో ఉండే మన ఆశ్రమ వాసులకి అందరికీ కూడా మందులు మాత్రలు ఇచ్చేది మనము వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాము వీడియో రూపంగా. ఇంకా ఈరోజు కూడా అదే ప్రోగ్రామ్ అనమాట. మన వాళ్ళు కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఇంకా కొంతమంది రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు, కనుక్కున్నాము. వాళ్ళందరికీ కూడా ఇక్కడ కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను చూడండి, ఈ విధంగా ఇక్కడ పెట్టాను. అవన్నీ కూడా వాళ్ళకి ఈరోజు పంచిపెడదాం. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఆల్వేస్ వెల్కమ్. మన వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. ఇక్కడైతే కావాల్సినవన్నీ ఈ విధంగా పెట్టుకున్నా. ఇప్పుడు మన వాళ్ళకందరికీ ఇచ్చేద్దాం. బట్టలు ఎవరు ఉతికిస్తారు నీకు? అవునండి, ఎవరండి వాళ్ళు? ఎవరు లేదా? ఎవరో ఒట్లో ఉతికిస్తారు. నా పేరేమ్మా? నా పేరేమ్మా మంజమ్మ గారు. వెరీ గుడ్. అదన్నా గుర్తుపెట్టుకోవడం పోనీ. నా పేరు మంజమ్మ గారు. సరే, వెరీ గుడ్. అట్లయితే ఊరికే ఇట్లా ఇస్తామంటే మళ్ళీ తీసి పెట్టుకునేసి మన అమరావతి అమ్మగారు ఇస్తారు. అంటే రోజు ఈమెకి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇంకా ఏముంది బా, ఏముందో కూడా తెలీదు. ఇవన్నీ కూడా అవి. ఇవి మాత్రం మన దగ్గర ఇచ్చేద్దాము. ఇవి మాత్రం తీసి మళ్ళీ పెట్టేసి అమరావతి అమ్మ దగ్గర ఇచ్చేద్దాం. కొంతమందికి మన ఆశ్రమంలో మాత్రలు మందులు మనమే ఇవ్వాలండి రోజు డైలీ. అంటే మందులు మాత్రలు మనమే ఇస్తాము, కాకపోతే డైలీ రోజువారీ ఇవ్వాలంటే కూడా మనమే ఇవ్వాలి. ఆడు దూరంగా వెంకటేశ్వర కనపడతాడు చూడండి, తనకు కూడా అన్నీ మనమే చేయాలి. చూపించప్ప, అది ఆడు వెంకటేశ్వర కనపడుతున్నాడు కదా, తనకు కూడా అంతే. అంటే తనకు స్నానం చేయించడము, డైపర్లు మార్చడము అన్నీ మనమే చేయాలా. కాకపోతే అట్లా అంత మాత్రం యాక్టివ్గా ఉంటాడు. రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాలా. ఇవన్నీ కూడా అందరికీ ఈ విధంగా మందులు మాత్రలు వాళ్ళ చేతికి ఇచ్చేస్తాం, వాళ్ళు ఎత్తిపెట్టుకుని వేసుకుంటారు. కాకపోతే ఎవరికైతే అంత మతి స్థిమితం లేకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఊరికే చేతికి ఇచ్చి మళ్ళీ తీసుకొని ఎత్తిపెట్టేసి మన వాళ్ళు ఎవరైనా వేస్తారు. అంటే మేము కానీ, మన స్టాఫ్ కానీ, లేకపోతే మన ఆశ్రమవాసులు కానీ ఎవరైనా వాళ్ళకి పూటకి ఆ పూటకి ఏమి వేసుకోవాలో మందులు మాత్రలు అన్నట్లుగా వాళ్ళకి ఇస్తారన్నమాట. ఈ విధంగా ఇంకా రూముల్లో ఉండేవాళ్ళు వాళ్ళే తెచ్చుకుంటారు. వాళ్ళకేం మనం కొని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బాగున్నారు కాబట్టి. నమస్తే.